ఆసియా కప్ లో పాక్ పై విజయం సాధించిన టీమిండియా ఆ జట్టు సభ్యులకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ పెద్ద రచ్చే చేస్తోంది. అసలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా టీమిండియా బిహేవ్ చేసిందని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ అసలు ఇతర టీం ప్లేయర్లతో షేక్ హ్యాండ్ చేయాలనే రూల్ ఏదైనా ఉందా? వాట్స్ ది స్టోరీ. నో హ్యాండ్ షేక్ అయిన ఇంటర్వ్యూ. ఆసియా కప్ లో టీమిండియా ప్రవర్తనపై పాక్ గగ్గోలు. పాక్ క్రికెటర్లతో చేతులు కలపకపోవడంపై కలకలం. అదేం పెద్ద రూల్ కాదంటూ లైట్ తీసుకున్న బీసీసీఐ. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోవడంపై కలకలం రేగుతోంది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ నిరసన తెలియజేసింది. ఇలా చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు గగ్గోలు పెట్టింది. అయితే దాన్ని బీసీసీఐ లైట్ తీసుకుంది. అలా చేయాలని రూలేం లేదని తేల్చేసింది. కావాలని చేశారో అదలా జరిగిపోయిందో కానీ ఆసియా కప్ ఓపెనింగ్లో కూడా 8 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. భారత్ పాక్ సారథులు సూర్యకుమార్, సల్మాన్ అఘా పక్కపక్కన కూర్చోలేదు. మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇక పాక్ని ఓడించిన తర్వాత సూర్యకుమార్ మ్యాచ్ విజయాన్ని పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అంకితమివ్వడం గమనించాలి. మరోవైపు భారత్ పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన యాండీ పైక్రాఫ్ట్ ను ఆసియా కప్ నుంచి వెంటనే తొలగించాలని పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్తో కరచాలనం చేయవద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ సూచించడమే ఇందుకు కారణం. ఐసీసీ ప్రవర్తనా నియమావళి, క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన ఎంసీసీ చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పాక్ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా టీమిండియా ఫ్యాన్స్ మాత్రం పాక్ పై మ్యాచ్ గెలవడమే తమకి అసలైన మజా అంటూ ఈ వివాదాలను పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది.